మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలని తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. మన జీవితంలో మనం బాగుపడాలంటే, మన జీవితాలు ఆశీర్వదించబడాలి అంటే అది కేవలం దేవుడిచ్చేటువంటి కృప. దేవుని కృపను పొందుకోకుండా మనం దీవించబడటం అసాధ్యం. దేవుని కృప కోసం ప్రార్థన చేస్తే ఎదుగుదల వస్తుంది, కానీ కేవలం ప్రార్థనలో వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థించటం వల్ల ఆశీర్వాదాలు రావు. దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే, దేవుని చిత్తము ఎరిగి మనం నడుచుకుంటే ఆయన ఎప్పుడు మన మీద తన కృపను చూపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మనం దారి తప్పుతున్నా కూడా ఆయన మనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు. పరీక్ష నాశనం కాదు. నువ్వు నేను అనుభవిస్తున్న పరిస్థితి మన బాగు కోసమే. ఆలోచించుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.